అలనాటి సినీ నటి జయసుధ జీవిత విశేషాలు. టాలీవుడ్ లో సహజ నటిగా పేరు పొందిన జయసుధ 1959 డిసెంబర్ 17వ తేదీన మద్రాసులో జన్మించారు. ఈమె అసలు పేరు సుజాత. జయసుధ మద్రాసులో జన్మించినప్పటికీ మాతృభాష తెలుగే. నటి, నిర్మాత విజయనిర్మల ఈవిడకు మేనత్త. 1972లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం జయసుధ మొదటి చిత్రం. ఆమె నటించిన 300కు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించింది. 1985లో జయసుధ హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. 1986లో మొదటి కొడుకు నిహార్, 1990లో రెండవ కొడుకు శ్రేయన్ పుట్టారు. జయసుధ 2001లో బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతంలోకి మారింది. జయసుధ 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం తరువాత టీడీపీలోకి చేరి 2018లో ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2023 ఆగస్టు 3న కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది. అనారోగ్యముతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సహాయము చేయడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.